ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30,000 మంది మిస్ అయిపోయిర్రు అని చెప్పి ఎన్నికలకి ముందు బట్టలు జింపుకొని ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ ఇవాళ ధర్మస్థలంలో వందల మంది అమ్మాయిల శవాలు బయటపడుతుంటే, చిన్న పిల్లల శవాలు బయటపడుతుంటే, వాళ్ళ పుర్రెలు బయటపడుతుంటే ఎందుకు మాట్లాడట్లేదు? ఐ ఆమ్ ఎన్ అన్అపాలజెటిక్ సనాతని అని బట్టలు జింపుకొని మాట్లాడే పవన్ కళ్యాణ్ ధర్మస్థలం సాక్షిగా, ధర్మస్థలంలోనే ధర్మం ప్రమాదంలో ఉన్నది, అయినా ఎందుకు నోరు తెరిచి మాట్లాడట్లేదు? ఎందుకు అనేది ఈ వీడియోలో చాలా వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు ఫిదా న్యూస్. లోతైన విశ్లేషణ చేసే ఏకైక ఛానల్. చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసే ప్రయత్నం చేయండి. అయితే ధర్మం ఎక్కడైతే ప్రమాదంలో ఉంటుందో అక్కడనే రక్షించాలి. ధర్మం ఎక్కడైతే సురక్షితంగా ఉంటుందో అక్కడ రక్షించాల్సిన అవసరం లేదు. ఎట్లాంటిదంటే ఇది కాలుకు దెబ్బ తాకితే తలకాయకు మందు పెట్టే సన్నాసి ఎవడని ఉంటాడా? ఉండడు. అట్లనే ధర్మం ప్రమాదంలో ఎక్కడైతే ప్రమాదంలో ఉంటుందో అక్కడనే రక్షించాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? కర్ణాటకలో ధర్మస్థలంలో ధర్మం ప్రమాదంలో పడింది. పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? తమిళనాడుకు పోయి ఐ ఆమ్ ఎన్ అన్అపాలజెటిక్ సనాతని అని అరుస్తాడు. తమిళనాడులో ఏం కాలే, మంచిగా ఉన్నది, ధర్మం మంచిగా ఉన్నది. మహారాష్ట్రకు పోతాడు. మహారాష్ట్రకు పోయి అన్అపాలజెటిక్ సనాతని, అక్కడ ధర్మం ప్రమాదంలో ఉన్నది అంటాడు. అక్కడ మంచిగా ఉన్నది. ఇప్పుడు కర్ణాటకలో ధర్మం ప్రమాదంలో ఉన్నది, ధర్మస్థలంలో ధర్మం ప్రమాదంలో ఉన్నది. ఎన్నికలకి ముందు జగన్ 30,000 మంది అమ్మాయిలని వాలంటీర్ల సహాయంతో హ్యూమన్ ట్రాఫికింగ్ లోకి పంపిస్తున్నాడని వివాదాస్పద సంచలనమైన వ్యాఖ్యలు చేసిండు. నా దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నది అని బట్టలు చింపుకొని ప్రచారం చేసిండు. ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నీ చేతుల్లోనే ఉన్నది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోనే ఉన్నది. నరేంద్ర మోడీ నువ్వు ఏం చెప్తే ఆ పని చిటికెలో చేయగలిగే దమ్మున్నది. నరేంద్ర మోడీ నువ్వు చెప్పింది చెప్పినట్టు చేస్తాడు. 30,000 మంది మిస్ అయిన అమ్మాయిల రిపోర్ట్ నీ చేతిలోనే ఉంది. కానీ ఎలక్షన్లు అయిపోయి సంవత్సరం అయిపోయింది. ఇప్పటిదాకా ఒక్క అమ్మాయినన్నా వెనక్కి తీసుకొచ్చినవా? ఒక్కసారన్నా 30,000 మంది అమ్మాయిల గురించి మాట్లాడినవా? అంటే నువ్వు మాట్లాడింది అబద్ధమేనా? కేవలం నీ రాజకీయ స్వార్థం కోసం 30,000 మంది ఆడబిడ్డల జీవితాల్ని బజార్లో వేసినవా? ఒకవేళ అది నిజమే అయ్యుంటే మోడీ నీ చేతుల్లోనే ఉన్నాడు, ఈడీ మీ చేతిలోనే ఉంది, సిబిఐ మీ చేతిలోనే ఉంది. చిటికేస్తే విచారణ చేసి బొక్కలో వేస్తారు. ఎందుకంటే ఒక్క అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు కాదు, 30,000 మంది అమ్మాయిలు. అంటే జగన్మోహన్ రెడ్డిని జీవితాంతం జైల్లో ఉంచవచ్చు, జీవితకాలం. మరి ఎందుకు మాట్లాడట్లే? నీ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నా ఎందుకు నోరు తెరవట్లే? అంటే అది అబద్ధం అనే విషయం నీకు తెలుసు. అది పక్కన పెడదాం. 30,000 మంది మిస్ అయ్యారు అని ఎలాంటి ఆధారాలు లేకుండా, ఎలాంటి సాక్ష్యాలు లేకుండా బట్టలు చింపుకొని ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ధర్మస్థలంలో కొన్ని వందల మంది అత్యాచారం చేయబడి, హత్య చేయబడి, పాతిపెట్టబడిన అమ్మాయిల శవాలు బయటికి వెళ్తున్నాయి. చిన్న పిల్లల శవాలు బయటికి వెళ్తున్నాయి. పుర్రెలు, బొక్కలు, ఎముకలు బయటపడుతున్నాయి. అయినా ఇప్పటి వరకు ధర్మం ప్రమాదంలో పడ్డట్టు నీకు ఎందుకు అనిపించలే? ఏ ఆధారాలు లేకుండా తిరుపతి లడ్డు విషయంలో బట్టలు చింపుకొని మెట్లు గడిగి రచ్చ చేసి అన్అపాలజెటిక్ సనాతని అని మతాన్ని నువ్వే కాపాడుతున్నట్టు ఎక్స్క్యూజ్ మీ బట్టలు చింపుకొని అరిచినావు కదా. ఇప్పుడు కండ్ల ముంగట సాక్ష్యాలు ఉన్నాయి. ఏ సాక్ష్యము లేని 30,000 మంది అమ్మాయిల విషయంలో బట్టలు చింపుకున్నావు. కానీ ఇప్పుడు వందల మంది, వేల మంది అమ్మాయిలు, కొన్ని దశాబ్దాల పాటు జరుగుతున్న మారణ హోమం, దేవుని దర్శనం కోసం వెళ్ళిన అమ్మాయిల్ని అత్యాచారం చేసి పాతిపెట్టిర్రు, చంపేసి పాతేసిర్రు. వాళ్ళని గుర్తుపట్టడానికి కూడా లేకుండా పుర్రెలు, ఎముకలు బయటపడుతున్నాయి. ధర్మస్థలం సాక్షిగా ధర్మం తగలబడిపోతా ఉంది. శివుని మూడో కంటికి తెలియకుండా జరిగిన మారణ హోమం అక్కడ కండ్ల ముందే కనిపిస్తా ఉన్నది. అది నీకు ధర్మం ప్రమాదంలో ఉన్నట్టు అనిపిస్తలేదా? చనిపోయిన ఆ ఆడబిడ్డల్లో హిందువులు ఎవ్వరు లేరా? ఒక హిందూ దేవాలయంలో, ధర్మాన్ని రక్షించాల్సిన దేవాలయంలో, ఆ మంజునాథుని సాక్షిగా, ఆ మహాశివుని సాక్షిగా భయంకరమైన మారణ హోమం దశాబ్దాల పాటు జరుగుతూ ఉంటే, అందరూ మాట్లాడుతూ ఉంటే నువ్వు మాత్రం నోరు తెరిచి ఎందుకు మాట్లాడట్లేదు? ధర్మం ప్రమాదంలో ఉన్నది. ఇన్ని రోజులు నువ్వు ధర్మం ప్రమాదంలో ఉన్నది అని బట్టలు చింపుకొని అరిచినావు కదా, అదంతా అబద్ధం. ఇప్పుడు కర్ణాటకలో ధర్మస్థలంలో ధర్మం ప్రమాదంలో ఉన్నది.
దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు? ఒక్కసారన్నా ఆడికి ఎందుకు పోతలేవు? ఎందుకు అంటే తప్పు చేసింది మనోళ్ళు కాబట్టి, తప్పు జరిగింది మన మతంలో కాబట్టి నోరు మూసుకొని కూర్చుంటావా? మరి ధర్మరక్షణ అంటే ఏంటిది? మన మతంలో తప్పు జరిగితే ఆ తప్పుని సరిదిద్దుకోవడమే ధర్మరక్షణ. రావణాసురుడు తప్పు చేసిండు, రాముడు వాని 10 తలలు ఎగరగొట్టి ధర్మాన్ని సరిచేసిండు. కౌరవులు తప్పు చేసిర్రు, పాండవులు వాళ్ళని యుద్ధంలో తుక్కు వేసి ధర్మాన్ని తీర్చిదిద్దిర్రు. అప్పుడు కూడా హిందూ మతంలోనే తప్పు జరిగింది. తప్పు చేసిన రావణుడు హిందువే, తప్పు చేసిన కౌరవులు హిందువులే. నీ లెక్క అన్నీ మూసుకొని కూర్చోలేదు. తప్పు చేసింది మనోళ్ళు కాబట్టి మౌనంగా ఉండాలని మూసుకొని కూర్చోలేదు. ఒకవేళ ఇదే మారణ హోమానికి కారణం ఏ క్రిస్టియనో ఏ ముస్లింలో అయ్యుంటే ఈ పాటికి బట్టలు చింపుకొని అరిచేటోనివి కదా. అంటే మన మతంలో జరిగిన తప్పుని మనం తీర్చిదిద్దుకోవడమే కదా ధర్మరక్షణ అంటే. వేరే మతాల మీద రాళ్ళు వేసుకుంటూ కూర్చోవడమా? ప్రశాంతంగా బతికే ప్రజల మధ్యలో మతం చిచ్చు పెట్టి నీ రాజకీయం కోసం, నీ స్వార్థం కోసం, నీ అధికారం కోసం అమాయక జనాల మధ్య రెచ్చగొట్టి చిచ్చు పెట్టి అధికారంలోకి రావడం ధర్మరక్షణ అనుకుంటున్నావా? ఎందుకు అట్లా అనుకుంటున్నావు? ఆ చనిపోయిన అమ్మాయిలలో నీ అభిమాని కూడా ఉండుండొచ్చు కదా. ఆ చనిపోయిన అమ్మాయిలంతా హిందువులే కదా. చనిపోయిన అమ్మాయిలలో పవన్ కళ్యాణ్ ఇష్టపడే ఒక అమ్మాయి ఉండొచ్చు కదా. అలాంటి అమ్మాయి అత్యాచారానికి గురయ్యి హత్య చేయబడి భయంకరంగా పాతి పెట్టబడితే ఒక్క ముక్క మాట్లాడతలేవు పవన్ కళ్యాణ్. చిన్న పిల్లలు ఉన్నారు పవన్ కళ్యాణ్ అక్కడ, స్కూల్కి వెళ్ళే చిన్న పిల్లలు. దేశంలో మీడియా ఏ ఒక్క మీడియా నా కొడుకు మాట్లాడతలేడు, మాట్లాడనిస్తలేరు. కానీ ఇలాంటి విషయంలో నిజంగా నీలాంటోడు ఒకడు మాట్లాడితే ఆ వందలాది మంది తల్లుల కడుపు కోతకి న్యాయం చేసినవైతావు. ఆ వందలాది మంది తల్లుల కన్నీళ్లు తుడిచిన ఒక గొప్ప నాయకునివైతావు. ఇంతకంటే ఏం కావాలి నీ జీవితానికి? కానీ నోరు తెరిచి ఎందుకు మాట్లాడతలేవు? ఏమవుతుంది నీకు? వాళ్ళ గురించి మాట్లాడితే నీ అధికారం పోతుందా? ధర్మాన్ని సరిచేయడమే కదా నువ్వు చెప్తున్నది. అన్అపాలజెటిక్ సనాతని అంటే ధర్మ రక్ష చేయాల్సిందే కదా. ఆ తల్లుల ముఖం చూడు. న్యాయం కోసం, ధర్మం కోసం ఎక్కని మెట్లు లేవు, దిగని మెట్లు లేవు. 50, 30, 40 ఏండ్ల సంధి ఆ తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు ఏమైపోయారో తెలియదు, ఏం జరిగిందో తెలియదు, ఎక్కడ పాతేసిరో తెలియదు. ఏ కన్న తల్లులకైనా తన బిడ్డ ఎట్లా చచ్చిపోయిందో తెలియకపోవడం, ఆ బిడ్డ శవం కూడా తన తల్లిదండ్రుల చేతికి దొరకకపోవడం కంటే నరకం ఇంకేదైనా ఉంటుందా పవన్ కళ్యాణ్? నువ్వు అంటున్నావు కాబట్టి అడుగుతున్నాం. మాట్లాడితే ధర్మరక్షణ అంటున్నావు, మన ధర్మానికి అన్యాయం జరుగుతుంది అంటున్నావు. ఇప్పుడు అన్యాయం జరిగింది, ధర్మాన్ని రక్షించే బాధ్యత ఇప్పుడు నీ మీద ఉన్నది. అక్కడ ధర్మం తగలబడిపోతా ఉన్నది. ధర్మాన్ని 4 దశాబ్దాల పాటు దారుణంగా పొడిచి చంపి అక్కడ నది పక్కన పాతి పెడుతున్నారు. ఇప్పుడు ధర్మరక్షణ చేయి పవన్ కళ్యాణ్. అందరూ ప్రశాంతంగా బతికే జనాల మధ్యలోకి పోయి ధర్మరక్షణ అని చెప్పి వాళ్ళ మధ్యలో చిచ్చులు పెట్టి చిల్లర రాజకీయాలు చేయడం కాదు. ధర్మస్థలం గురించి మాట్లాడు. ఎందుకు మాట్లాడట్లే నువ్వు? ఆనాడు రావణాసురుడు తప్పు చేసేటోంది కూడా మన మతమే కాబట్టి సైలెంట్గా ఉందామని రాముడు అనుకొని ఉంటే రామాయణమే లేదు, రాముడు దేవుడే కాదు, ధర్మమే ఉండేది కాదు. కౌరవులు తప్పులు చేస్తున్నారు, వాళ్ళు కూడా హిందువులే, వాళ్ళు మన అన్నదమ్ములే అని చెప్పి ఆనాడు పాండవులు నిశ్శబ్దంగా నీ లెక్కనే అన్నీ మూసుకొని కూర్చుంటే కురుక్షేత్రం మహాభారతానికి అర్థమే ఉండేది కాదు. ధర్మం అనేది అసలు ఉండేదే కాదు. ధర్మ రక్షణ అంటే అదే పవన్ కళ్యాణ్. భగవద్గీతలో చెప్పింది కూడా అదే కదా. తప్పు చేసినోడు నీ అన్నైనా, నీ తమ్ముడైనా, నీ మామైనా, నీ బామ్మర్దైనా, నీ అల్లుడైనా, నీ కొడుకైనా, తప్పు చేసింది ఎవ్వడైనా, ధర్మం తప్పింది ఎవ్వడైనా వాణ్ణి తుక్కు రేగొట్టడమే ధర్మం అని చెప్పిండు. కానీ నువ్వేం చేస్తున్నావు? తప్పు జరిగింది మన మతంలో కాబట్టి మూసుకొని కూర్చుంటున్నావు. ఇంకొకసారి ధర్మరక్షణ అని మాట్లాడితే, ఇంకొకసారి ధర్మం ప్రమాదంలో ఉన్నదని మాట్లాడితే, ఇంకొకసారి ఐఎమ్ అన్అపాలజెటిక్ హిందూ అని మాట్లాడితే ఎవ్వడు క్షమించరు నిన్ను. ధర్మం క్షమించదు, దేవుడు క్షమించడు, నీ అభిమానులు క్షమించరు. ఎందుకంటే ఎప్పుడు 100 మంది తల్లులు న్యాయం కోసం 4 దశాబ్దాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు.
వాళ్ళకి న్యాయం చేయగలిగే అవకాశం నువ్వు నోరు విప్పి మాట్లాడు. దేశం మొత్తం దద్దరిల్లిపోతుంది. ఎందుకంటే నీ దగ్గర శక్తి ఉన్నది. మీడియా మొత్తం నీ చుట్టూ తిరుగుతుంది. నువ్వు నోరు విప్పి మాట్లాడితే వందలాది మంది తల్లుల కన్నీళ్లు తుడిచిన ఒక గొప్ప వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతావు. ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకొని చరిత్ర సృష్టిస్తావా? చరిత్రలో నిలిచిపోతావా? లేకుంటే దీని గురించి మాట్లాడకుండా చరిత్రలో కొట్టకపోతావా అనేది నీ చేతిలోనే ఉంది పవన్ కళ్యాణ్.